హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం యారోగెంట్ బీస్ట్ అనే స్టోరీ ఎపిసోడ్ 1. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ముంబైలోనే ఫేమస్ 7 స్టార్ హోటల్ ముందు స్పీడ్గా వచ్చి ఆగింది బ్లాక్ మెర్సిడెస్ కార్. అలాంటి కార్స్ ఆ హోటల్కి రావడం కొత్త కాకపోయినా ఆ కార్లో ఉన్న వ్యక్తి తమ హోటల్కి రావడం వాళ్ళ హోటల్ రేంజ్ ఇంకొక మెట్టు పెంచుతుంది. కాబట్టి అతడిని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా ఆ హోటల్ మేనేజరే వచ్చి కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు. 6.5 అడుగుల ఎత్తు, 8 పలకల దేహంతో బ్లాక్ సూట్లో కార్ దిగుతాడు ఆ వ్యక్తి, కళ్ళకి బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుంటూ. అతడు దిగగానే వెల్కమ్ సార్, వెల్కమ్ టు ఆర్చిడ్ సార్ అంటూ మేనేజర్ బొకే ఇవ్వబోతే కనీసం మేనేజర్ వైపు కూడా చూడకుండా అతడు లోపలికి వెళ్తూ ఉంటే వెనకే వస్తున్న అతడి అసిస్టెంట్ సార్ గురించి తెలిసి కూడా ఎందుకు ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తావు అని మేనేజర్ని అడుగుతాడు. సారీ సార్, ఫార్మాలిటీ కింద తెచ్చాను అని అతడు చెప్తుంటే సార్కి ఇలాంటివన్నీ నచ్చవు అని చెప్పి హోటల్ అంతా తన డేగ కళ్ళతో స్కాన్ చేస్తాడు. అతడి అసిస్టెంట్ రాతోడు అక్కడ ఏమీ అనుమానాస్పదంగా లేకపోవడంతో ఆల్ ఓకే సార్ అన్నట్లు కళ్ళతోనే తన బాస్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. మేనేజర్ మళ్ళీ అతడి దగ్గరికి వెళ్ళి సార్ రూమ్ నెంబర్ 306 అని చెప్పి అతడు వచ్చినట్లు తమ చైర్మన్కి కాల్ చేయడానికి పక్కకు వెళ్తాడు. మేనేజర్ వెళ్ళగానే రాతోడు తన బాస్ దగ్గరికి వచ్చి సార్, ఆ అభిషేక్ ఈ హోటల్ చైర్మన్తో కలిసి మీ మీద ఏదో ప్లాన్ వేసినట్లున్నా సార్. వాళ్ళకంత సీన్ లేదన్నట్టు రాతోడికి లుక్ ఇచ్చి లిఫ్ట్లోకి వెళ్ళి 5th ఫ్లోర్ బటన్పై క్లిక్ చేస్తాడు. బాస్ మీద అపారమైన భక్తి ఉన్న రాతోడు ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడకుండా అతడి వెనకాలే నిలబడతాడు, 2 చేతులు వెనకకు పెట్టుకొని. లిఫ్ట్ 5th ఫ్లోర్లో ఆగగానే ఇద్దరు బయటకు వచ్చి మేనేజర్ చెప్పిన రూమ్ నెంబర్ 306 ముందు నిలబడతారు. సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది. సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అయినా హ్యాండిల్ చేయగల స్టామినా మీలో ఉంది. కానీ ఎదుటి వాళ్ళు మనలాగా ఫేస్ టు ఫేస్ వచ్చే టైప్ కాదు. అయినో రాతోడు వాళ్ళు ఇక్కడ నన్ను ఇరికించడానికి ఏదో ఒక ప్లాన్ చేసి ఉంటారు. అలా అని మనం రాకుండా ఉంటే వాళ్ళకి భయపడి వెనకడుగు వేసినట్లు అవుతుంది. భయం అనేది ఈ ఆర్నవ్ డిక్షనరీలోనే లేదు. లెట్స్ సీ వాట్ దే డు అని చెప్పి రూమ్ లోపలికి వెళ్తాడు. లోపలికి రాగానే సెంటెడ్ క్యాండిల్ స్మెల్ గట్టిగా తాకుతుంది ఆర్నవ్ ముక్కుకి. రోజ్, జాస్మిన్, తులిప్స్తో అందంగా డెకరేట్ చేసి అక్కడక్కడ సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి రూమ్ ఎంట్రన్స్ నుండి బెడ్రూమ్లోకి 2 అడుగుల ఎత్తు గులాబీ రేకులు పరిచి నార్మల్ లైట్స్ కాకుండా ఫెయిరీ లైట్స్తో డెకరేట్ చేసిన ఆ సూట్ రూమ్ని చూస్తూ బెడ్రూమ్ వైపు తన అడుగులను మళ్లిస్తాడు ఆర్నవ్, సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటూ. అతడు బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే బెడ్ మీద మ్యాట్రెస్ ఉందో లేదో అన్నట్లు 4 అడుగులు మందాన మల్లెలు పరిచి ఆ రూమ్ వాల్ అంతా రెడ్ రోజెస్ స్టిక్ చేసి ఫస్ట్ నైట్ రూమ్ డెకరేట్ చేసినట్లు చేసి ఉన్న రూమ్ చూడగానే ఆర్నవ్ పిడికిలి బిగుసుకుంటుంది కోపంతో. అమ్మాయిలకి 6 అడుగుల దూరంలో ఉండే అతడికి సర్ప్రైజ్ అని ఇలాంటి అరేంజ్మెంట్ చేసి ఉన్న రూమ్కి రప్పించగానే అతడి యాంగర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. ఆ కోపంతోనే అతడు అభిషేక్ అంతు చూడాలని వెనుతిరుగుతూ ఉంటే సన్నగా ఎవరో అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ తన చెవులకు చేరగా తన చిరుత కళ్ళతో రూమ్ అంతా స్కాన్ చేస్తున్నట్లు చూడగా ఆ రూమ్ బాల్కనీ కౌచ్లో బ్లాక్ శారీ కట్టుకొని కాళ్ళు 2 పైకి ముడుచుకొని ఆ కాళ్ళ మధ్యలో తలపెట్టుకొని ఏడుస్తూ కనిపిస్తుంది ఒక అమ్మాయి అతడికి. మామూలుగా అయితే నాకెందుకులే అనుకుని వెళ్ళేవాడు, కానీ ఎందుకో తెలియదు ఆమె ఏడుస్తుంటే అతడికే తెలియకుండా అడుగులు బాల్కనీ వైపుకు పడగా గ్లాస్ డోర్ ఆనుకొని చేతులు కట్టుకొని మరీ ఆమెను చూస్తూ నిలబడ్డాడు ఆర్నవ్. తన వెనకాల ఒక మనిషి ఉన్నాడు అనేది కూడా గ్రహించకుండా ఏడుస్తున్న ఆమెని కళ్ళు చిన్నవి చేసుకుని మరీ చూస్తాడు. బ్యాక్ డీప్ నెక్ బ్లౌజ్ కావడంతో తెల్లగా మెరిసిపోతున్న వీపు, చీర 1 స్టెప్ పెట్టి లూజ్గా కట్టడంతో శారీ బ్లౌజ్ కలవని ప్లేస్లో ఆమె ముందుకు వంగి కూర్చోవడం వల్ల మడతపడ్డ నెలవంక నడుము ముందు అతడికి దర్శనమివ్వగా జగనం దాటిన జడ వెనకకి వేసి కూర్చుందేమో కౌచ్ బయటకు వచ్చి కనిపిస్తుంది. 10 నిమిషాలైనా ఆమెలో ఎలాంటి చలనం లేకుండా ఏడుస్తూ కూర్చొనే ఉంటే ఓపిక నశించిన ఆర్నవ్ ఓయ్ అని తన బేస్ వాయిస్తో పిలుస్తాడు. తన వెనకాల వినిపించిన గంభీరమైన గొంతుకి అదిరిపడి కౌచ్లో నుండి లేచి నిలబడి బెదురు కళ్ళతో ఆర్నవ్ని చూస్తూ నిలబడుతుంది. ఏడ్చి ఏడ్చి ఎర్రగా కందిపోయిన కోలమొహం, భయంతో అదురుతున్న పెదాలు, కోటేరు వేసినట్లు ఉన్న ముక్కు, ముఖ్యంగా సెకనుకోసారి మూసి తెరుస్తున్న మీనాల్లాంటి కళ్ళు చూసి ఒక్క క్షణం అంటే ఒకే ఒక్క క్షణం చుట్టూ మరచి ఆ కళ్ళలోకి మైమరుపుగా చూసి మరు నిమిషం చూపు తిప్పేసి ఎవరు నువ్వు అని సీరియస్గా అడుగుతాడు ఆర్నవ్. స్వతహాగానే భయస్త్రాలైన ఆమె ఆర్నవ్ అలా సీరియస్గా అడిగేసరికి ఇంకాస్త వణికిపోతూ నేను అంటూ తడబడుతుంటే నత్తిదానివా, ఎవరు అని అడుగుతుంటే నన్నన్నా అంటావ్ అని ఒక అడుగు ముందుకు వేస్తూ అడుగుతాడు ఆర్నవ్.
అడుగు ముందుకు వచ్చిన అతడిని చూసి భయపడుతూ నన్నేం చేయొద్దు ప్లీజ్ అని 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఏయ్, నిన్నేదో చేసే ఉద్దేశం నాకు లేదు కానీ ఎవరు నువ్వు? ఈ రూమ్లో ఏం చేస్తున్నావు చెప్పు అంటూ ఆమెను అడుగుతూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అతడిని అనుసరిస్తూ లోపలికి వెళ్ళిన ఆమె ఆర్నవ్ కాళ్ళ దగ్గర కింద కూర్చొని నిజంగా నన్ను ఏం చేయరు కదా అని భయంగా అడుగుతుంది. చిన్నపిల్లల అమాయకంగా అడుగుతున్న ఆమె ఫేస్ వైపు చూస్తూ ఏం చేయను అన్నట్లు తల ఊపుతాడు ఆర్నవ్. ఎందుకో అతడిని చూస్తే మంచివాళ్ళ అనిపిస్తూ ఉంటే చిన్న నిట్టూర్పు విడిచి, నా పేరు శ్రేష్ఠ సార్. నేను మదర్ తెరీసా ఐటీ కాలేజ్, ముంబైలో ఈ పేరుతో కాలేజ్ ఉందో లేదో కూడా నాకు తెలీదు. ఇది మన స్టోరీ కోసం క్రియేట్ చేసుకున్నా. ఐటీ కాలేజ్లో ఎంటెక్ చేస్తున్నా సార్. చదువుకునేదానివి నీకు ఇక్కడ ఏం పని అని నిప్పులు చెరుగుతూ శ్రేష్ఠ చెప్తుంటే మధ్యలోనే కల్పించుకుని అడుగుతాడు ఆర్నవ్. ఖర్చులకి పేరెంట్స్ ఇచ్చే మనీ సరిపోవట్లేదని ఇలాంటి పనులు చేసి మనీ సంపాదించాలనుకున్నావా, లేక పబ్ కల్చర్కి అలవాటు పడి ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా డబ్బు కోసం ఏకంగా నీ శరీరాన్ని అని ఆర్నవ్ అంటుంటే శ్రేష్ఠ ఆపుతారా అని కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో అంటుంది. ఇప్పటి వరకు బెదురుతున్న ఆమె సడన్గా తన అరమోడుపు కళ్ళని ఇంకాస్త పెద్దగా చేసి చూస్తుంటే ఆర్నవ్ పెదాలపై నవ్వు ఒక సెకండ్ అలా మెరుస్తుంది. అది ఎందుకో అతడికే తెలియాలి. ఆర్నవ్ కళ్ళు చిన్నవిగా చేసి తన వైపే చూస్తుంటే, క్షమించండి, మీరు అలా నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనేసరికి ఆవేశం ఆపుకోలేక అరిచేశాను. మీరు అనుకున్నట్లు నేనేం పేరెంట్స్ ఇచ్చిన మనీ సరిపోక ఒళ్ళు అమ్ముకోవడానికి రాలేదు. ఆ మాటకొస్తే అసలు నాకు పేరెంట్స్ ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అనాథాశ్రమంలో ఉంటున్నాను. ఇప్పుడు కూడా అంటూ మాట రాక శ్రేష్ఠ ఏడుస్తూ ఉంటే ఆర్నవ్ మౌనంగా శ్రేష్ఠను చూస్తూ ఆమెను అంచనా వేస్తూ ఉంటాడు. 5 మినిట్స్కి సర్దుకున్న శ్రేష్ఠ ఇప్పుడు కూడా ఆ ఆశ్రమం కోసమే నేను మీ దగ్గరకు వచ్చాను అని పూడుకుపోతున్న గొంతుతో చెప్తుంది. ఆశ్రమం కోసం రావడం ఏంటన్నట్లు ఆర్నవ్ చూస్తూ ఉంటే అతడి సందేహం అర్థమైనట్లు శ్రేష్ఠ మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మాది 100 మంది గర్ల్స్ ఉండే ఆశ్రమం. పురిటిలో ఉండే పసికందు నుండి 80 ఏళ్ల ముసలి అవ్వ వరకు ఉండే ఆశ్రమం. మొదటి నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ జరుగుతున్న మాకు ఆశ్రమాన్ని రన్ చేస్తున్న అంజలి మేడం 3 months బ్యాక్ చనిపోవడంతో ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. అంజలి మేడం తర్వాత ఆశ్రమం గురించి పట్టించుకునే వాళ్ళే లేక 2 నెలలు ఎలాగోలా అడ్జస్ట్ అయిన మాకు గత 10 రోజుల నుండి తినడానికి కూడా తిండి లేకుండా అయ్యింది. దాంతో మా వార్డెన్ అంజలి మేడం వాళ్ళ అబ్బాయిని కలిసి మా పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కుదరదు అని చెప్పి పంపించేసి నిన్న ఆశ్రమంకి వచ్చి తను ఆశ్రమం రన్ చేస్తానని చెప్పి బదులుగా ఒకరిని అతడు చెప్పిన వ్యక్తి దగ్గరికి ఒక నైట్ కోసం వెళ్ళాలని చెప్పి అప్పుడే కాలేజ్ నుండి వచ్చి వార్డెన్ దగ్గరికి వెళ్ళిన నన్ను చూపించాడు. చచ్చినా ఇలాంటి పని చేయను అని నేను తెగేసి చెప్తే నేను వెళ్ళకుంటే ఆశ్రమం కోసం ఇచ్చిన ప్లేస్ లాగేసుకుని మమ్మల్ని రోడ్డున పడేలా చేస్తానని బెదిరించాడు. వార్డెన్ కూడా అందరి కోసం నన్ను కన్విన్స్ చేసి ఇక్కడికి పంపింది అని ఎక్కిళ్ళ మధ్య చెప్తుంది శ్రేష్ఠ. వాళ్ళందరి కోసం నీ లైఫ్ని పణంగా పెట్టావా? నా కోసం ఆలోచించుకొని లోకం తెలియని చిన్నపిల్లల్ని పస్తుంచలేను కదా. అందుకే ఇక్కడికి వచ్చి అతన్ని బ్రతిమలాడుకొని నన్ను వదిలేయమని అడుగుదామనుకున్నా. వచ్చినవాడు ఒప్పుకోకపోతే? ఆర్నవ్ అడిగిన క్వశ్చన్కి శ్రేష్ఠ తన పిడికిలి ఓపెన్ చేసి చూపిస్తుంది. ఆమె అరచేతిలో ఉన్న ఎంప్టీ పాయిజన్ బాటిల్ చూసి షాక్ అవుతాడు ఆర్నవ్. కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.